రైట్, నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ నాయక్ గారు ఉన్నారు. మాట్లాడదాం అన్న. నమస్తే. నమస్తే అన్న, చెప్పండి అసలు ఎట్లా చూడొచ్చు, ఈరోజు కోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది మా కేటీఆర్కి విరుద్ధంగా, ఎట్లా చూస్తారు అన్న? దీన్ని అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అది విరుద్ధం అని నేనేమో అనుకోను. కోర్టు యాజ్ యూజువల్గా అది హైకోర్టును మనం గౌరవించాల్సిందే. వారు ఏదైతే ఆదేశం ఇచ్చారో దాన్ని స్వీకరించాల్సిందే. క్వాషన్ కాకుండా ఎంక్వైరీకి కోఆపరేట్ చేయండి అని చెప్పేసే పద్ధతులు చెప్పింది తప్ప కొట్టేసినట్టు కాదు. అది అక్రమం అని చెప్పలేదు, సక్రమం అని చెప్పలేదు. ఆ తీర్పు ఉద్దేశం హైకోర్టు ఇచ్చినటువంటి ఆ లైన్ అది, అంతే తప్ప అక్రమం అని చెప్పలే కదా. అంటే ఇప్పుడు వాళ్ళకు కొంచెం ప్లస్ పాయింట్గా మారి ఏదైనా అరెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది, హైకోర్టులో పెండింగ్లో ఉంది కాబట్టి అక్కడి నుంచి రాగానే అరెస్ట్ చేయాలనేది చూస్తుండొచ్చు. ఇది అరెస్ట్ అనేది ఇవాళ నిన్న మొన్న కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని చూడట్లేదు. గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి దగ్గర నుంచి జరుగుతూనే ఉంది. దాని మీద నేను చెప్పినాం కదా, మనం 6 గ్యారంటీలను దృష్టి మళ్లిస్తానికి ఇప్పటికీ ఈ కేసు 6వ కేసు కేటీఆర్ గారి మీద. 6 కేసులలో బ్లేమ్ చేసి అరెస్ట్ చేస్తామని 6 గ్యారంటీలను దృష్టి మళ్లించడానికి జరిగిన ప్రయత్నం ఇది. అంతే తప్ప ఫస్ట్ నుంచి కేటీఆర్ని ఎట్టన్నా అరెస్ట్ చేయాలి. ఆయన వచ్చింది ప్రజల అవసరాలు తీర్చడానికో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వచ్చినట్టు లేదు. ఏ అంశం చూడు కేటీఆర్ను అరెస్ట్ చేస్తాం, పెద్ద బాంబు పేలుతుంది, దీపావళికి అణుబాంబు పేలుతుంది అని శ్రీనివాసరెడ్డి గారితో ప్రకటన చేయించారు. పొంగులెడ్డి చేసినా లేదా అంటే అర్థమైంది, కేటీఆర్ని ఎట్లన్నా అరెస్ట్ చేయాలి అంటే కక్షను సాధించుకోవాలి. ఇది మోసపూరితంగా కక్షపూరితంగా చేస్తున్నట్టు డే 1 నుంచి తెలుసు. దీని మీద కొత్తగా మనం మాట్లాడేది లేదు. కాదు హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఉత్తర్వులు లేదు, అది ఎవరైనా పాటించాల్సిందే, వారిని గౌరవించాల్సిందే అని హైకోర్టు అక్రమం అని చెప్పలేదు, సక్రమం అని చెప్పలేదు. మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఎంక్వైరీకి సహకరించండి, ఎంక్వైరీకి మీరు హాజరు కండి అన్నది అంతే. దాంట్లో ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఏసీబీ విచారణ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మన అడ్వకేట్స్ని ఎల్లో చేయకుంటే రిటర్న్ రావడం జరిగింది. మళ్ళీ రేపు 9న ఈడీది కూడా ఉన్నది. ఇది రేపెట్లో ఉండబోతుంది, వెళ్తాడా? ఎందుకు ఇప్పుడు ఏసీబీ దగ్గరికి వెళ్ళినట్టే కదా, వెళ్తాడా అయింది. ఏసీబీ ఆఫీస్ దగ్గరికి ఎవరు రానియలేదు, ఏసీబీ ఆఫీసులు రాలేదు. మా లాయర్ లేకుండా నన్ను ఒక్కరిని తీసుకోపోవడం వల్ల ఉద్దేశం ఏందనేది ఉంటుంది. ఎందుకు హైకోర్టులో ఉన్నటువంటి కేసు కదా, హైకోర్టులో ఉన్న కేసును వాళ్ళ అడ్వకేటు హైకోర్టులో ఇచ్చినటువంటి జవాబు ఏదైతే ఉన్నదో ఆ లాయర్లకు తెలుస్తుంది, లీగల్ సెల్కి తెలుస్తుంది. సో వాళ్ళ సమక్షంలో జరిగితే ఏదన్నా ఉన్నదానికి ఆ లీగాలిటీ ఏముందో వారు చూసే ప్రయత్నం ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. ఇంకోటి, ఈయన అసలు పోకుండా ఉండి ఇక్కడి నుంచి లెటర్ పంపిస్తేనేమో నిజంగా హాజరు కాకుండా తప్పించుకుండానే అంటాం. తప్పించుకుండా ఛాన్స్ ఎక్కడి, వాళ్ళ ఇంటి ముందుకు పోయి అరే మీ పద్ధతి విధానం మీరు మార్చుకోండి, ఇది కరెక్ట్ కాదు, నన్ను ఇక్కడ దాకా లాయర్తో రమ్మని చెప్పి లోపల నన్ను ఒక రమ్మని చెప్పి ఎక్కడిది గేట్ కాడని రోడ్డు మీద ఆపింది వాళ్ళు, రానియకుండా ఆపింది ఏసీబీ వాళ్ళు, ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏసీబీ వాళ్ళు. సో మనకు అది వెళ్ళొచ్చేసి పోకుండా హాజరు కాకుండా వచ్చేసినట్టు కాదు. అక్కడికి పోయిండు, బాజాబ్తుకి వచ్చిండు, రేపు కూడా పోతాడు. ఏముంటుంది దాంట, పోతాడు విచారణకు హాజరవుతాడు. హైకోర్టు కూడా గౌరవించాలి కదా, గౌరవిస్తారు వాళ్ళు. ఎంతవరకు వాస్తవం ఉన్నదన్న ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పే దాంట్లో నిజంగా ఒక 55 కోట్ల కుంభకోణం చేసిండు, హెచ్ఎండిఏ నిధులు దుర్వినియోగం చేసిండని చెప్పి చెప్తా ఉన్నారు. దాని మీద ఖచ్చితంగా ఈయన జైలుకు పోక తప్పదు, ఎన్ని రోజులైనా కేటీఆర్ జైలు జీవితం గడపాల్సిందే అని కూడా చెప్తా ఉన్నారు. ఎంతవరకు నిజం ఉంది ఇందులో? మనందరం ఈ కేసు కానీ చూస్తూనే ఉన్నాం, మనం గమనిస్తూనే ఉన్నాం. చాలా క్లియర్గా వాళ్ళ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఏం మాట మాట్లాడినాడు, దీంట్లో అవినీతి జరగలేదు కానీ ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది తప్పిదంగా భావిస్తున్నాం అనే పద్ధతులు మాట్లాడాడు. జరిగితే ఇర్రెగ్యులారిటీ జరగవచ్చు, కరప్షన్ జరగలేడ. ఎందుకు ఆ సంస్థ వేరే కాడికి పోతే ఇక్కడ హైదరాబాద్లో చేస్తే ఇది హైదరాబాద్ను ఒక ఆదర్శంగా ఉంచాలి, పెట్టుబడుల కేంద్రంగా హబ్గా ఉంచాలనేది అప్పుడున్నటువంటి రాష్ట్ర మంత్రి గారు కేటీఆర్ గారు దాన్ని ఎంకరేజ్ చేయడం కోసం, పెట్టుబడులను ఆహ్వానించుకోవడం కోసం, అది జరగడం వల్ల వచ్చిన పెట్టుబడుల దాని మీద, రాష్ట్రానికి జరిగిన లాభం దాని మీద అది ఉపయోగపడుతుందని తెచ్చుకున్నాడు తప్ప ఇంకోటి కాదని చాలా క్లియర్గా అడుగుతుంది. అయితే ఇప్పుడు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసమే కేటీఆర్ గారు ఇదంతా చేశారని చెప్పి చెప్తా ఉన్నారు మీరు. మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు, ఈ రేస్ని మళ్ళీ ఎందుకు పెట్టలేకపోయింది? అంటే తెలంగాణకు బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని రేవంత్ రెడ్డికి ఐడియా లేదంటారా? అంటే అదే ఆయనకు బ్రాండ్ ఇమేజ్ పెంచాలని లేదు, వీళ్ళు పెంచిన పేరు 100%, లేకపోతే హైడ్రా పేరు మీద తెచ్చి అతలాకుతనం ఎట్లా చేస్తాడు? సింపుల్, వెరీ సింపుల్. హైడ్రా తెచ్చి అతలాకుతనం సామాన్య ప్రజలకు కూడా చేసినా లేదా? పెద్దోళ్ళ కానించి కింద దానికి అందరూ భయపడరా లేదా? ఇంకా పక్కడు వచ్చి ఇక నీకు పెట్టుబడి పెడతానికి వస్తాడు. ఇక వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ బామ్మర్దులు, వాళ్ళ బావలు, వాళ్ళ అల్లుడు తప్ప ఇంకెవరు పెట్టుబడతానికి రారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకు రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్ర ఇమేజ్ పెరగాలని ఉండదా? నేను అనుకుంటున్నా ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే డే 1 నుంచి కేటీఆర్ను ఎట్లా అరెస్ట్ చేయాలి, నన్ను అరెస్ట్ చేసిరు, దాన్ని కష్ట తీసుకోవాలి అంతే తప్ప సొయ్యి ఉందా కొంచెమన్నా?
గురుకులాల చనిపోతున్న పిల్లల మీద మాట్లాడిరా, పరామర్శించిండా? సినిమా థియేటర్లో అల్లు అర్జున్ ఏదో సినిమాకు పుష్ప 2 సినిమాలో జరిగినటువంటి సంఘటన మీద చనిపోతేనేమో దానికి రాద్ధాంతం చేసి కోర్టులో పెండింగ్లో ఉన్నా కానీ హైకోర్టులో మన అసెంబ్లీలో గంటన్నర మాట్లాడతాడు. ఇదే ఈ కారు సంబంధించి అసెంబ్లీలో చర్చ చేయమంటే మాత్రం చర్చ చేయరు, మాట్లాడరు. అక్కడేమో మాట్లాడవు, కోర్టులో ఉన్నదని మాట్లాడమంటారు. అదే కోర్టులో ఉన్న పుష్ప 2 అల్లు అర్జున్ది మాత్రం మాట్లాడతారు. అక్కడేమో 20 లక్షలు ఇస్తావు, 57 మంది చనిపోయిన పేద పిల్లల బిడ్డలకు మాత్రం అండగా ఉండవు. మొన్న ఎస్ఎస్సీ వాళ్ళు ధర్నా చేస్తే 185 మంది చనిపోయారు, వాళ్ళకు రూపాయి అప్పటికే ఉద్యోగం మీదనే భద్రత లేదు, వాళ్ళకు ₹1 ఇవ్వవు. రైతు భరోసా ఇస్తా అని 15,000 రూపాయలు చెప్పి అది మాట తప్పివి, నువ్వు 4,000 పెన్షన్ ఇస్తా అని అది మాట తప్పివి. ఇవన్నీ గాలికి వదిలేసి నీకు పనికిమాలిన పనులు ఎవడు చేయమని నేను, నీ డ్యూటీ ఏంది, నీ జాబ్ చాట్ ఏంది, నీ గవర్నెన్స్ అంటే ఇదేనా? బుద్ధి అనే ఉండాలి, కొంచెం ఆలోచన ఉండాలి కదా మనకు. ఏదైతే హామీ ఇచ్చినో హామీనికి మనం కట్టుబడి కొంచెమన్నా మనం ప్రయత్నం చేయాలని ఉండాలి కదా. అది లేకుండా నువ్వు గాలికి పోతా అంటే ఎట్లయితుంది? సో సభ్య సమాజం అందరికి తెలుసు, ఇది ముమ్మాటికి ఇది హైదరాబాదును బ్రాండ్ ప్రపంచం మొత్తానికే గ్రేట్గా ఉంచుదామన్న హైదరాబాదును తీసుకొచ్చింది కేటీఆర్ గారు. ఎందుకు తెలంగాణ ఉద్యమంలో మనకు ఆంధ్ర పాలకులు కానీ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ తెలంగాణకు పరిపాలించుకోవడం రాదు, తెలంగాణ వస్తే మీరు అభివృద్ధి కుంటుపడుతుంది, మీకు అభివృద్ధి అనేది కనబడదు, మీకు అర్థం కావట్లేదని చెప్పి పెద్ద లెక్కలు చేసినారు. అంటే తెలంగాణ రాకుండా అడ్డుపడ్డటువంటి వాళ్ళకు కడుపును కట్టుకొని నోరును కట్టుకొని ఎంత జాగ్రత్తగా చేసుకుంటా అభివృద్ధిని అంటే తెలంగాణ అంటే అభివృద్ధి, ఈ దేశంలో నెంబర్ 1 తెలంగాణ అని ప్రపంచం మొత్తం కూడా మెచ్చుకునే విధంగా చేసింది. కష్టపడి 24 గంటల్లో దాదాపుగా 20 గంటలు కష్టపడి 15-20 గంటలు కష్టపడి చేసినటువంటి ప్రయత్నం కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. ఇవాళ ఏం జరుగుతున్నది? అందరం చూస్తూనే ఉన్నాం కదా. అన్ని రంగాల్లో విఫలమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇటు లగచర్ల భూముల్లో లంబడోళ్ళ జోలికి వచ్చినాం, ఆగమాగం పట్టించినాం, జైలుకు పంపించినాం, సొంత నియోజకవర్గం కదా ఇది. దాని మీద ఎవరైనా ఆయన స్పందించాలి కదా, లేదు ఇప్పటిదానిక. అంటే నీకు ఇది మొత్తం డైవర్షన్ సమస్యలు. ఇప్పుడు 12,000 రూపాయలు ప్రకటించిండు, అది కూడా కొందరికి అన్నాడు, రైతులందరూ ఆందోళన ఉన్నారు. అది మొత్తం ఇప్పుడు కేటీఆర్ గారు అసలే ప్రతి దానికి ప్రశ్నిస్తున్నాడు, గట్టిగా పార్టీగా ప్రశ్నిస్తున్నాడు. ఇక మళ్ళీ ఈ రైతులందరూ చేరితే ఇది 6వ గ్యారంటీ, ఇది ఫైనల్ గ్యారంటీ, ఇది లీగ్ మ్యాచ్ జరుగుతున్నట్టు 4 సంవత్సరాలు ఉంది. దీని మీద ఇప్పుడు ఇది అయిపోతే స్థానిక సంస్థల ఎన్నికలు. ఆయన ఉద్దేశం ఏంది, నేను అరెస్ట్ చేయాలి, ఇది దృష్టి మళ్లించాలి. జరిగింది. ఒకవేళ అరెస్ట్ చేస్తే అదే జరుగుతుంది. అరెస్ట్ చేస్తే ఎవరికి నష్టం, ఎవరికి లాభం మనం చెప్పదు, మనం మాట్లాడుకుందాం, జనరల్ మాట్లాడుకుందాం. అరెస్ట్ చేస్తే ఎవరికి లాభం? అరెస్ట్ చేస్తే వాళ్ళకి లాభం. అరెస్ట్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ కొంచెం ఉదారంగా ఉన్నట్టుగా భావిస్తారు ప్రజలు. ఎందుకు తెలంగాణను బ్రాండ్ ఇమేజ్ తెచ్చినటువంటి కేటీఆర్ గారిని అందరూ కొనియాడిరు. ఈ యువాంకతో ఎవరైనా చర్చలు పెట్టగలుగుతారా? ఆ టాలెంట్ ఉందా ఇప్పుడు ఉన్న వాళ్ళకు? తత్రబితరగాలు అందరు తప్ప ఇంకెవడో ఉన్నాడు దీంట్లో? ఒక్కడైనా ఉన్నారా? ఒక్కడైనా చర్చలకు పెట్టి అంటే ట్రంప్ అధికారంలో ఉన్న ట్రంప్ బిడ్డతోటి నువ్వు చర్చలు 1,000 కోట్ల పెట్టుబడులను ఇక్కడ ఆహ్వానించే పద్ధతిలో కేటీఆర్ గారు మనందరం చూసినాం కదా. ఎక్కడ ఏ రంగాన్ని కూడా ఇక్కడ వాళ్ళు గట్టిగా చేసుకున్నారు, వీళ్ళు అన్ని రంగాలను తూర్చే పనిలో ఉన్నారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మన అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన మీద అల్లు అర్జున్ కూడా ఒక రోజు మొత్తం లోపలేసిన పరిస్థితి చూసినాం. పదే విచారణ పేరుతో పిలుస్తూ ఉన్నాడు, చికట్పల్లి పోలీస్ స్టేషన్ కానీ నాంపల్లి కోర్టుకు కానీ. మరి ఇప్పుడు కేటీఆర్ని కూడా లోపలేసే ప్రయత్నం ఏమైనా చేస్తారంటారా ఈరోజు? అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, పాపం మొన్న మురళీమోహన్ గారి ఇంటర్వ్యూ చూసిన నేను, రేవంత్ రెడ్డి గారిని కలిసి వచ్చిన తర్వాత మరి సినిమా వాళ్ళం అందరం పెద్ద ఎత్తున హైదరాబాద్ ఉండి ఆయన ముఖ్యమంత్రి అయ్యే సంవత్సరం అయితే కనీసం పోయి మాట్లాడదు, కోపం రాదా అన్నాడు. దాన్ని బట్టి అర్థమైంది ఈయనకు ఈ సినిమా వాళ్ళు కానీ ఎవరైనా కానీ ముఖ్యమంత్రి అని గుర్తించడానికి బాధపడుతున్నాడు. గంతే తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు సినిమా హీరోలు వాళ్ళకేంది, వాళ్ళు హీరోలు యాక్టర్స్ కోణంలో చూడాలి. ఇప్పుడు ఆయన చూస్తే ఈ పిచ్చి జనాలు కదా, హీరో సినిమాలో హీరో, ఆయన బయట హీరో కాదు కదా. సినిమాలో నిజంగానే అరెస్ట్ చేయరు, నన్ను అరెస్ట్ చేయరు అంటారు కదా డైలాగు, డైలాగ్ బయట కూడా ఉంటుంది అనుకుంటారు కదా. ఇప్పుడు ఆయన అట్లా అనుకుంటున్నాడు. సినిమాలో ఆయన హీరోగా చూసిన ప్రజలు అలాంటి హీరోని నేను అరెస్ట్ చేసిన అంటే ఈయన ఎక్కువ చూస్తారు అనుకుంటున్నాడు. కానీ ఎవ్వరు చూడాడు. సినిమా హీరోలే మేకపోయే వాళ్ళు ఆనందాన్ని పరిచేవాళ్ళు తప్ప ఆలదాన్ని ఇచ్చానికి కొంతసేపు ఉండే పరిస్థితి తప్ప వాళ్ళతోటి ఏం కాదనేది తెలుసు. ఎందుకు ఆయన చుట్టూ ఎందుకు తిప్పుతున్నాడంటే సినిమా హీరో అందరికి పబ్లిసిటీ. ప్రతి ఒక్క చిన్నపిల్లగాని రైతు భరోసా విషయానికి వస్తే 15,000 ఇస్తాను నేను రాగానే అని చెప్పిండు. ఇప్పుడు మళ్ళీ 12,000 ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 12,000 ఇస్తా అని చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఇది కూడా ఎవరైతే పంట వేస్తారో వాళ్ళ భూమి అయ్యుండి వాళ్ళు పంట వేసి పండిస్తేనే వాళ్ళకే 12,000 ఇస్తాం అని చెప్తా ఉన్నాడు. ఈ ఎంతవరకు అమలు అవుతుంది అంటారు? సర్వే తర్వాత అంటుండే, అది కూడా ఎంతవరకు అమలు అవుతుంది అంటారు? నేనేమంటున్నా అంటే ఇదంతా చేతులు ఎత్తేసే పని.
సంవత్సరం రైతు బంధు రైతుల సొమ్మును తిన్నావు కదా, పంచినవాను ఆ 10,000 పంచినవాను, 10,000 బొంద పెట్టరా, 10,000 పంచినవా? కేసీఆర్ ఇచ్చే 10,000 కేసీఆర్ ఇచ్చిన 10,000 నువ్వు పంచినవా? పంచకుండా నువ్వు జేబులకి ఎందుకు పెట్టుకున్నావు? మరి రైతు రాజ్యం అంటారు కదా, అదే అంటున్నా నేను. నువ్వు 10,000 పంచి ఇప్పుడు 12,000 చేస్తే కొంచెం నమ్ము. నీకు 10,000 ఏమో నువ్వు వాడుకుంటేవి, ఇప్పుడు 12,000 అని చెప్తున్నావు. 12,000 కూడా ఏంది? రైతు అందరికి కాదట అది, అందులో కొందరికే అట. అంటే మిగతా వాళ్ళు ఇటుపోతే రైతులు గారా? అంటే అన్ని పంటలు పండించే రైతులు గారా? లాభసాట కాదా నువ్వు నిర్ణయిస్తావా? ధర వాళ్ళు నిర్ణయిస్తున్న ధర నువ్వు ఇస్తున్నావా? నువ్వు నిర్ణయించిన ధర ఇస్తున్నావు కదా, మరి అలాంటప్పుడు నువ్వు అందరికి ఎందుకు ఇవ్వవు? ఈ ప్రశ్న ప్రజల నుంచి రైతుల నుంచి వస్తుంది కాబట్టి ఇది మొత్తం డైవర్షన్ చేస్తానికే ప్రయత్నం. ఇది కేటీఆర్ గారు అంటేనే ఇప్పుడు అట్లా ప్రజలందరూ ఒక భావంతో ఉంటారు కాబట్టి అందరూ ఆ వైపు చర్చకు పోతుంది. అల్లు అర్జున్ని 4 రోజులు ఉంచుడు, ఇప్పుడు కేటీఆర్ గారిని తీసుకొచ్చి ఇక సంక్రాంతి ఎలా కొడతాడు, ఇక కదా అందరు చేతులు ఎత్తుకొని ఇక నేను ఇచ్చిన కదా భయ్ మీరు సపోర్ట్ కొట్టారు అన్నట్టు ఉంటుంది. మరి ఒక సందర్భంలో తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి అసలు రైతు భరోసా వద్దంటారు ప్రజలు అని చెప్తా ఉన్నారు. రైతులు అసలు ఈ రైతు భరోసానే వద్దు, మాకు బోనస్ ఇస్తే చాలు అంటున్నారు అని చెప్పిండు కదా. ఆయన దృష్టిలో రేవంత్ రెడ్డి ఆలోచన ఆయన చెప్పిండు. యాజ్ ఏ మంత్రిగా రేవంత్ రెడ్డికి రైతులకు బాగు చేసే ఆలోచన లేదు. అసలు ఆయన రైతుల పట్ల గింతన సోయి లేదు ఆయనకు. రైతుల పట్ల పేద కాదు రేవంత్ రెడ్డి గారికి రైతుల గురించి రైతుల పట్ల ఆయనకు అవగాహన లేదు. ఆయన అదే మాట చెప్పి ఉండొచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి కాబట్టి ఈయన కూడా అదే చెప్పి ఉండొచ్చు. రైతు బంధు లేనిదే గత సంవత్సరం వరకు అందరూ ఈవెన్ ఈ మంత్రులు ఈ ముఖ్యమంత్రులు తీసుకోలేదా? ఎందుకు తీసుకున్నారు? వీళ్ళు ఇచ్చేయచ్చు కదా అప్పుడు. రైతు బంధు ఎందుకు తీసుకున్నట్టు? ఇగో మన తెలంగాణ రైతులు, తెలంగాణ భూములు నీళ్లు చూడక దాదాపుగా 60-70 సంవత్సరాలు పంట పండక తెలంగాణ భూములు మొత్తం అతను నిర్రబారినటువంటి భూములు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కొంచెం పంట పండిస్తున్న క్రమంలో రైతు బంధు ఎంకరేజ్మెంటు, తద్వారా వచ్చినటువంటి పంటలు ఈ దేశానికి ఆదర్శంగా ఇచ్చినటువంటి తెలంగాణ ఇప్పుడు ఉందా ఆ పరిస్థితి? ఇప్పుడు ఉందా ఆ సిచ్యువేషన్? సో ఇది మొత్తం దుర్మార్గంగా ఎవ్వరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ఇంకోటి కాదు. అంతకు మించి ఇంకోటి లేదు. కేటీఆర్ని అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీని బొందబెట్టినట్టే. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఆయనే 100%. అది ఇంకా 20 సంవత్సరాల దాకా లేదు. ఎందుకంటే లేని దానికి అవినీతి లేదని మీ మంత్రి క్లియర్గా చెప్పిన తర్వాత, దానికి సంబంధించి పొన్నం ప్రభాకర్ లేదని చెప్పిన తర్వాత ఇక నువ్వు అరెస్ట్ చేస్తా అంటే నీకు నువ్వు నీ నెత్తిన నువ్వు మట్టి చదువుకుంటావా? లేదా నువ్వు ఇట్లా ఉండి నీ ఏమైతే అయింది ముఖ్యమంత్రి అయితే అయినా నా కోరిక అయితే తీరింది, ఇక నేను అరెస్ట్ చేసే కోరిక కూడా మిగిలిందని అరెస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ బొంద పెడతావా? తేల్చుకుంటాడు రేవంత్ రెడ్డి.